నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జైట్లీ బడ్జెట్ పూర్తవగానే అదరహో అన్నారు, సూపర్ అన్నారు. కానీ తరచి చూస్తే తప్ప అందులో తత్వం తెలియలేదు. ఆశాంతం బడ్జెట్ ప్రసంగాన్ని విశ్లేషించాక విమర్శల వర్షం మొదలైంది. అదేంటి బడ్జెట్ ఇలా ఉంది అన్న ఆలోచన మెదిలింది. బాధపడితే తప్ప సంగతి బోధపడదన్నట్లు జైట్లీ గారి చిట్టా పద్దుల్లో చిదంబర రహస్యం చివరికి తెలిసొచ్చిందే. బడ్జెట్ అంటే దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికి అత్యవసరమైన అంశం. ఎందుకంటే సగటు జీవి ఇంటి బడ్జెట్ నుంచి బడాబాబుల ట్యాక్స్ ఎగవేతల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైన అంశం ఇది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడతాయి. ఒక్కొక్కరి అంచనాలు, ఆశలు, ఆశయాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏదో ఒక సంచలనం ఎప్పుడూ నమోదవుతూనే ఉంటుంది. ఏదో ఒక వర్గానికి వరాల జల్లులు కురుస్తాయి. కానీ ఈసారి బడ్జెట్లో కనీసం ఏ ఒక్క వర్గం మీద వరాల జల్లులు కాదు కదా, కనీసం కేటాయింపుల చిరు జల్లులు లేవు, మినహాయింపుల ఆనందాలు లేవు. అసలు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టగానే అంతా ఆహా ఇది రైతుల బడ్జెట్ అన్నారు, ఇది గ్రామీణ బడ్జెట్ అని మరొకరు అన్నారు, కాదు ఇది ఊరి బడ్జెట్ అని భ్రమపడ్డారు. కానీ ప్రసంగ పాఠం ముగిశాక బడ్జెట్ ప్రతుల్ని తరచి చూశాక కానీ ఎవరికి అసలు సంగతి అర్థం కాలేదు. అసలు ఈ బడ్జెట్లో ఏముంది అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం శూన్యమనే చెప్పాలి. ఈ ఏడాది బడ్జెట్లో ఏ ముద్ర కనిపించలేదు. ఇది సామాన్యుల బడ్జెట్టా, సంపన్నుల బడ్జెట్టా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనీసం రైతులకు మేలు చేసినట్లు అనిపిస్తున్నా, లెక్కల్లో అది కొంత కనిపిస్తున్నా వాస్తవం మాత్రం వేరేలా ఉంది. నిజానికి ఈ బడ్జెట్కి ఒక ఆకారం లేదు, ఒక ఆశయం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక గమ్యం లేదు. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది బడ్జెట్కి ఒక స్వరూపమే లేదు. బడ్జెట్ ప్రసంగాన్ని ఆశాంతం విన్న సామాన్యుడు వేసే ప్రశ్న ఒకటే, ఇందులో బీజేపీ సర్కారు గర్వంగా ప్రకటించిన స్కీమ్ ఏదైనా ఉందా? పోనీ దేశం మొత్తాన్ని కదిలించే పథకం ఏదైనా ఉందా? అసలు ఈ బడ్జెట్లో మోడీ ముద్ర రవ్వంతైనా ఉందా? ఇందులో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు, అన్నదాతకు అందింది ఏమీ లేదు. ఆశాంతం అంకెల రంకెలు తప్ప కేటాయింపులు చూస్తే అసలు సంగతి అర్థమవుతోంది. ఈ బడ్జెట్లో కనీసం రైతు భారతానికి కూడా ఒరిగేదేమీ కనిపించట్లేదు. రైతుల కోసం అన్నట్లుగా సాగునీటి రంగానికి ఘనంగా 86,500 కోట్లు కేటాయించారు. కాకపోతే ఇక్కడ అసలు మతలబు ఏంటంటే ఇది ఒక్కేడాదికి కాదు, వచ్చే 5 ఏళ్లకు. అంటే ఏడాదికి దేశవ్యాప్తంగా సాగునీటి రంగానికి కేవలం 17,000 కోట్ల చిల్లర విధించారన్నమాట. మరి ఇది రైతుల బడ్జెట్ ఎలా అవుతుందో ప్రభుత్వ నేతలే చెప్పాలి. నిజానికి జాతీయ హోదా ఉన్న ఒక్క పోలవరం పూర్తి కావాలంటేనే 30,000 కోట్లు కావాలి. ఈ 17,000 కోట్లతో దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టులు కడతారో మీరే ఆలోచించుకోండి. కేంద్ర బడ్జెట్లో చేస్తున్న మొత్తం ఖర్చు 20 లక్షల కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం 36,000 కోట్లు. ఇందులో ప్రణాళికేతర వ్యయం తీసేస్తే ఆచరణలో ఖర్చు పెట్టేది 10,000-15,000 కోట్లు వస్తుంది. మరి 20 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 10-15,000 కోట్లు ఖర్చు పెట్టి ఇది రైతు అనుకూల బడ్జెట్, ఇది వ్యవసాయ అనుకూల బడ్జెట్ అని అంటే ఏమైనా అర్థం ఉందా? పతాక శీర్షికలు పత్రికల్లో చూస్తే కూడా మనకు గ్రామీణ బడ్జెట్ అని మనకు పెద్ద ఎత్తున హెడ్లైన్స్ కనబడుతున్నాయి. కానీ వ్యవసాయానికి కేటాయించింది 1% నుంచి 2% లోపే. ఇక ఇరిగేషన్ అతి కీలకమైన నీటిపారుదల రంగానికి ఈ కేంద్ర బడ్జెట్లో కేటాయించింది 17,000 కోట్లు. 17,000 కోట్లతో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. మరి భారతదేశం మొత్తానికి 17,000 కోట్లు. ఒక పోలవరంకి ఇంతకన్నా ఎక్కువ అవసరం. పోలవరానికి జాతీయ హోదా కల్పించారు, అందుకే పోలవరానికి 100 కోట్లు కేటాయించారు. ఘనంగా పీఠమెక్కి దేశంలోకి 3వ విడత సంస్కరణలకు తెరతీస్తామంటూ బీరాలు పలికిన ప్రధాని మోడీ ముద్ర రవ్వంతైనా బడ్జెట్లో ప్రతిబింబించలేదు. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రధాని ఊదరగొట్టడం తప్ప బడ్జెట్లో ఆ దిశగా వేసిన అడుగు ఒక్కటి లేదు. సంస్కరణ ఊసే లేకుండా చాలా చాకచక్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి జైట్లీ చాలానే కష్టపడినట్లున్నారు. సంస్కరణల గురించి కాస్తంత పక్కన పెడితే అసలు మోడీని ప్రధాని పీఠం ఎక్కించిన అంశం బ్లాక్ మనీ వెలికితీత గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు.
బ్లాక్ మనీని ఎలా అరికడతారో చెప్పలేదు. కనీసం ఆ దిశగా అమలు చేయాల్సిన అంశాల గురించి వివరణ లేదు. కనీసం సాధ్యాసాధ్యాల గురించి కూడా ప్రస్తావన లేదు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోన్న బ్లాక్ మనీని రప్పిస్తామంటూ ఎన్నికల వేళ హామీలు గుప్పించిన మోడీ మార్క్ ప్రస్తావనలు కూడా ఈసారి లేవు. విదేశాల్లో బ్లాక్ మనీ రప్పించడం సంగతి అటుంచితే కనీసం దేశంలో ఉన్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఏం చేస్తున్నారో చెప్పుకురాలేదు. భవిష్యత్తులో క్యాన్సర్ మాదిరిగా పెరిగిపోతున్న బ్లాక్ మనీని ఎలా అరికట్టాలన్న అంశం మీద దృష్టి సారించలేదు. ఈ విషయంలో మోడీ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. ఈ బడ్జెట్లో బ్లాక్ మనీ విషయంలో ఓ 50 లక్షల రాయితీలు ఇచ్చుంటే పరిస్థితి కొంత దారిలో పడేది. మొత్తంగా ఈ బడ్జెట్ విషయంలో ఎలాంటి విశేషమూ కనిపించలేదు. మొత్తంగా జైట్లీ బడ్జెట్ మాత్రం ఎవరికీ నొప్పించకుండా, ఎవరిని మెప్పించకుండా సాదాసీదాగా వెళ్లిపోయింది. గత ప్రభుత్వాల బడ్జెట్లకు భిన్నంగా ఎలాంటి అద్భుతాలు లేకుండా, ఎలాంటి ఆర్భాటాలు కనిపించకుండా, భారీ సంస్కరణలకు తెరతీయకుండానే బడ్జెట్ ముగిసిపోయింది. అసలు బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు లేవన్న సంగతి పడిపోయిన సెన్సెక్స్ను చూస్తే అర్థమవుతోంది. గడిచిన 3 నెలలుగా పెరుగుటయే ఎరుంగని మన సెన్సెక్స్ బడ్జెట్ తర్వాత కాస్తంతైనా కోలుకుంటుందనుకున్నారు. కానీ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక 152 పాయింట్లు మరింతగా దిగజారింది. వెల్కమ్ బ్యాక్. మోడీ ప్రధానయ్యాక మొదటి ఏడాది బడ్జెట్లో పెద్దగా వరాలు లేకపోయినా ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ఏదో ఓ సంచలనం ఉంటుంది అన్న అంచనాలున్నాయి. కానీ ఈసారి బడ్జెట్ ఊరించి ఉస్సూరుమనిపించింది. ఎన్ని వ్యయ ప్రయాసలు ఎదురైనా గత ప్రభుత్వాలు తమ పరిపాలనకు చిరస్థాయి గుర్తింపిచ్చిన పథకాలు లాంటివి అమలు చేశాయి. కానీ ఈ బడ్జెట్ అలాంటి ఆశలు భవిష్యత్తులో కూడా పెట్టుకోకూడదు అన్న క్లారిటీ ఇచ్చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమైన బీజేపీ ఘన విజయానికి మాత్రం మోడీయే కారణం. అంతలా మోడీ మీద ప్రజలకు అంచనాలున్నాయి. ఎందుకంటే మోడీ కోటి ఆశలు కల్పించి ప్రధానయ్యారు. అయితే ఆయన ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత 2015 బడ్జెట్ మీద పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ 2016 బడ్జెట్లో మాత్రం భారీగానే మోడీ నుంచి వరాల జల్లులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మోడీ మాత్రం వాటిని మామూలుగా కూడా రీచ్ అవ్వలేదు. ఈ బడ్జెట్లో మోడీ అద్భుతాలు చేయలేదు సరికదా, కనీసం అనుకున్నది కూడా ఇవ్వలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు పార్టీలు, నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసినా తర్వాత వాటిని ఘనంగా నెరవేర్చుకున్నామని చెప్పుకోవాల్సిన ఒకే ఒక వేదిక బడ్జెట్. గతంలో ఎన్నో ప్రభుత్వాలు బడ్జెట్లో భారీ పథకాలు ప్రకటించి ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గుండెల్లో వాటిని చిరస్థాయిగా నిలబెట్టేది మాత్రం ఆ పథకాలే. దీనికి కాంగ్రెస్ 10 ఏళ్ల కిందట ప్రకటించిన జాతీయ ఉపాధి హామీ పథకమే పెద్ద ఉదాహరణ. 2004లో యూపీఏ సంకీర్ణంతో పీఠమెక్కిన కాంగ్రెస్ మొదటి బడ్జెట్లోనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రకటించి సంచలనం రేపింది. వేలు కాదు లక్షల కోట్లు ఖర్చైనా సరే దేశంలో నిరుపేదలకు కనీస ఉపాధి కల్పిస్తామని మాటిచ్చింది. నిజానికి అది సంకీర్ణ ప్రభుత్వమే అయినా కాంగ్రెస్ మాత్రం ఇది మా పథకం అని గర్వంగా చెప్పుకోగలుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం అంటే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీయే. అంతలా ముద్ర వేసుకుందా పథకం. ఇలాంటి ఘనమైన పథకాలు ప్రవేశపెట్టడానికి నిధులొక్కటే కాదు, వాటితో పాటు ధైర్యం కూడా కావాలి. ప్రజల కోసం గట్టిగా నిర్ణయం తీసుకునే తెగింపు కావాలి. కానీ ఈ బడ్జెట్ చూశాక మోడీ మాటల్లో ఉన్న తెగింపు చేతల్లో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ధైర్యం చేసి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో పోరాడి దాన్ని చట్టం చేసింది. దీంతో ఇప్పుడు పాలిస్తోన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని కొనసాగించాల్సి వస్తోంది. అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైన జాతీయ ఉపాధి హామీ పథకం 10 ఏళ్ల సంబరాల్ని సగర్వంగా జరుపుకుందంటే దానికి కారణం ఆ పథకాన్ని ధైర్యం చేసి అప్పట్లో ప్రవేశపెట్టడమే. మోడీ మనకు ప్రభుత్వానికి వచ్చినప్పుడు లేదా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో కలలు కన్నాం. భారతదేశంలో 60 ఏళ్లుగా 280 సీట్లు వచ్చిన ఒకే ఒక పార్టీకి అధినేతగా మోడీని మనం అభివర్ణించుకున్నాం. తీరా చూస్తే ఏమైందంటే అది యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏని కూడా యూపీఏ 3 అనే దుస్థితి ఏర్పడింది. జోక్గా అందరూ అనుకుంటున్నారు ఈ యూపీఏ 3 బడ్జెటా, యూపీఏ 3 మళ్ళీ ఏమైనా రూల్ చేస్తుందా, పాలిస్తుందా అని. ఎందుకంటే జాతీయ ఉపాధి పథకాన్ని ఆయన గేలి చేశారు. ఇలాంటి పథకాన్ని నా జన్మలో నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఈ పథకాన్ని నేను కంటిన్యూ చేస్తాను.
కాంగ్రెస్కి ఈ పథకం వల్ల జరిగిన నష్టాలు తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇది బడ్జెట్లో పెట్టానని చెప్పి 2 ఏళ్ల కింద చెప్పిన మనిషి ఇప్పుడు మళ్ళీ జాతీయ ఉపాధి పథకాన్నే ఆయుధంగా చేసుకొని బడ్జెట్ రూపొందించాడు. కానీ ఈసారి బడ్జెట్లో ఇది మా పథకం అని చెప్పుకునేలా ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదు. కాంగ్రెస్ సర్కారే కాదు, బీజేపీ నేతలు కూడా దేశ స్వరూపాన్ని మార్చే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. 16 ఏళ్ల కిందట వాజ్పేయి ప్రవేశపెట్టిన స్వర్ణ చతుర్భుజి అనే ప్రాజెక్టు నిజంగా సంచలనంగా నిలిచింది. లక్షల కోట్ల వ్యయంతో అప్పట్లో శరవేగంగా అమలు చేసిన ఆ ప్రాజెక్టు దేశ మౌలిక వసతుల స్వరూపాన్నే మార్చేసింది. భారత్లో సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసింది. దేశంలో ఉన్న 4 ప్రధాన నగరాలైన ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్కతాలను వయా అన్ని రాజధానులను కలుపుతూ 5,846 కిలోమీటర్ల మేర సూపర్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించారు. ఆ దారుల్లో గ్రామాలు, పట్టణాలు వచ్చినప్పుడు వాహనాల వేగం తగ్గకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరికి దూరంగా బైపాస్లు నిర్మించారు. ఇలా వాహనాలకు విశాలమైన 6 లేన్ల రోడ్లను నిర్మించడం, ఊళ్ళొచ్చినప్పుడు ఫ్లైఓవర్ల మీదుగా వాహనాలు మళ్లించడం వంటి వాటితో దేశ స్వరూపమై మారిపోయింది. ఈ రోడ్లకు ఇరువైపులా ఉన్న గ్రామాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. రవాణా సౌకర్యాలు చాలా ఎక్కువ వర్ధిల్లాయి. వీటన్నిటికి తోడు వాహనాలు ఎక్కడ ఆగకుండా ఇలా గరిష్ట వేగంతో వెళ్లడం వల్ల ఇంధనం వినియోగం తగ్గింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యంలో భారీగా పొదుపుకు వీలుపడింది. ఇంకా చెప్పాలంటే ఈ రోడ్లు విస్తరించిన 6,000 కిలోమీటర్ల మేర మౌలిక వసతుల స్వరూపమే మారిపోయింది. 16 ఏళ్ల కిందట 1999లో నాటి ప్రధాని వాజ్పేయి పునాది రాయి వేసిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 12 ఏళ్లు పట్టింది. వాజ్పేయి తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఈ నిర్మాణానికి నిధులిచ్చింది. కానీ ఇప్పటికీ వాజ్పేయి అంటే టక్కున గుర్తొచ్చే పథకం స్వర్ణ చతుర్భుజి. మరి అలాంటి గొప్ప పథకం ఏది ఈసారి బడ్జెట్లో లేదు. వాస్తవంగా అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ. దాన్ని ముందడుగు వేయించేవి పాలకులు తీసుకునే కీలక నిర్ణయాలే. దేశాన్ని ఎందరు ప్రధానులు పాలించినా ఆ ప్రధానికి ఇన్ని మార్కులు, ఈ ప్రధానికి ఇన్ని మార్కులు అనుండవు. వాళ్లు తమ పాలనా కాలంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకునే కీలక నిర్ణయాలే వాళ్లను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడతాయి. అలా ప్రతి ప్రధాని దేశాభివృద్ధిని పరుగులు పెట్టించేలా ఏదో ఒక పథకానికి రూపకల్పన చేయాలి. ఆ పథకం క్రమంగా దేశాభివృద్ధికి బాటలేయాలి. కానీ ఈసారి బడ్జెట్లో మోడీ ఇలాంటి పథకాల ఛాయలకు కూడా వెళ్లిన పాపాన పోలేదు. అసలు ఈసారి బడ్జెట్లో మోడీ మార్పు కనిపించనేలేదు. ఆయన తెస్తారన్న మార్పు కనిపించలేదు. మోడీ మార్క్ ఇందులో ఉంది. నినాదాల మార్కు చాలా స్పష్టంగా ఈ బడ్జెట్లో కనబడుతుంది. స్వచ్ఛ భారత్ అని దేశమంతటా పెద్ద నినాదం ఇచ్చారు. స్వచ్ఛ భారత్కి ఇందులో కేటాయించింది 9,000 కోట్లు, అంటే 0.5%. దాని కొరకు ప్రత్యేకంగా సెస్ కూడా విధించారు. అంటే చీపుల్లో మనతోనే కొనిపించి మన చీపుర్లతో మన దగ్గరే ఊడిపించుకున్నారు. ప్రజలపైన అదనపు పన్ను వేసి ఆ పన్నులో వచ్చిన డబ్బును కూడా పూర్తిగా కేటాయించకుండా స్వచ్ఛ భారత్ అన్నారు. అందువల్ల నినాదాల వరకు ఈ బడ్జెట్లో మనకు చాలా కనబడతాయి. మొత్తంగా ఈ బడ్జెట్ చూసిన తర్వాత రాబోయే బడ్జెట్లు ఎలా ఉండబోతున్నాయో ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు ప్రజలు. మోడీ మాటలకు ఆయన చేతలకు ఎంత తేడా ఉందో బేరీ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఏ ఒక్క వర్గానికి మేలు చేయకుండా ఇంత క్లిష్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం బహుశా మరెవ్వరికీ సాధ్యం కాదేమో అని ప్రధాని మేధావితనానికి మురిసిపోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమానికి కొత్త పథకాలకు మోడీ తెర తీయలేదు అనుకుందాం. అదే నిజమైతే దేశ ఆర్థిక వ్యవస్థే మోడీకి భారమైతే మరి దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు కూడా ఎందుకు చేయలేదు? అసలు డబ్బుతో అవసరం లేని పథకాలకైనా ఎందుకు రూపకల్పన చెయ్యలేదు? దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని తీర్చడానికి కూడా ఎందుకు సిద్ధపడలేదు? అసలు మోడీ ఈ బడ్జెట్ను ఎందుకు ఇలా వదిలేశారు? అసలు ఈసారి బడ్జెట్ గొప్పతనం ఇది అని చెప్పుకోవడానికి ఒక్క మాట కూడా లేదు. ఒక్క పథకము లేదు, ఒక్క ప్రాజెక్టు లేదు. సరే, ఏదో లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టేయక్కర్లేదు, ఆదాయం రాని పథకాలు పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం దేశ మౌలిక స్వరూపాన్ని మార్చే అంశాల మీద దృష్టి పెట్టలేదు. దేశంలో 50 కోట్ల మందికి బాత్రూములు లేవు. ఇలాంటి టైంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి బాత్రూములు కట్టించొచ్చు. ఇలా వచ్చే 5 ఏళ్లు చేసుకుంటూ పోతే 2020 నాటికి దేశంలో బహిరంగ విసర్జన అన్నదే మాయమైపోతుంది. కనీసం ఈ దిశగా అయినా మోడీ ఆలోచనలు సాగలేదు. ఇలా స్వల్ప నిధులతో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఒక్క పథకం కూడా ఈ బడ్జెట్లో లేదు. సరే, ఈ పథకాలన్నీ పాలకులు చేసేది ఓట్ల కోసమే కదా అనుకుందాం. దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. కానీ ఇప్పుడు ఆ ఓట్ల కోసమైనా పథకాలు ప్రవేశపెట్టిన పాపాన పోలేదు.
అప్పట్లో కాంగ్రెస్ ఓట్ల కోసమే ఒక్కసారిగా 60,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. బీజేపీ ఆ మాత్రం ధైర్యం కూడా చేయలేకపోయింది. రాబోయే 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఇప్పటికే గడిచిన 2 ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన కమలాన్ని మరోసారి వికసింపజేయాలంటే ఈ బడ్జెట్లో ఆయా రాష్ట్రాలకు భారీ కేటాయింపులే చేయాలి. కానీ ఆ దిశగా కూడా ఒక్క అడుగు వేయలేదు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్రానికి 1,25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి సంచలనం రేపిన మోడీకి ఇలాంటి పథకాలు సృష్టించే ప్రభావం ఎంతుంటుందో తెలియంది కాదు. కానీ ఈ బడ్జెట్లో అలాంటి ఆలోచనేమీ చేయలేదు. ఆ సాహసం అంతా ఆవిరైపోయింది. ముందు ఉన్న ఫస్ట్లో 6 మంత్స్లో 1 ఇయర్లో ఉండే ఆ దూకుడుతనము ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ రివర్స్ అయిపోయిందో, ఢిల్లీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఆ సాహసోపేతం ఆవిరైపోయి తొక్కిన బాటలోనే తొక్కాలి. మనం కూడా ఇంతకుముందు వాళ్ళు ఎలాగా ప్రయాణించారో అలాగే చేద్దాం. ఎందుకంటే రూపురేఖ లేకుండా పోతుంది వాళ్ళ పద్ధతి మార్చుకోకుంటే. ఇంతకుముందు ఆయన సూట్ బూట్ సర్కార్ అన్న కామెంటు వెంటాడుతుంది, ఆయన నీడలాగా వెంటాడుతుంది. అందుకని ఇప్పుడు కిసాన్ బడ్జెట్ అని చెప్పి సాహసం అనేది ఇంకా నాకు తెలిసి ఇంకొక 3 ఏళ్లలో కూడా వాళ్ళకి సాహసం అన్న పదం వాళ్ళ నిఘంటువులో కనపడదు, ఉండదు. అసలు దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మోడీ ఇలాంటి ఖర్చయ్యే పథకాలకు తెర తీయలేదనుకుందాం. నిజానికి మన దేశంలో డబ్బులు పెద్దగా ఖర్చవని పథకాలు చాలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కానీ ఆ పథకాన్ని అమలు చేసి కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేసింది. కనీసం మోడీ ఇలాంటి పథకాలపైన దృష్టి సారించలేదు. మొత్తంగా ఇప్పుడు మోడీకి అవకాశం ఉంది, అవసరం ఉంది. అయినా సరే బడ్జెట్లో ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ఈ బడ్జెట్లో మోడీ ఏదైనా ప్రజారంజక పథకం ఒక్కటి ప్రవేశపెట్టుంటే అది బీహార్లో ప్రకటించిన 1,25,000 కోట్ల ప్యాకేజీ కన్నా ఎక్కువ ప్రభావం చూపించుండేది. సరే, సంక్షేమ పథకాల గురించి కాసేపు పక్కన పెడదాం. కనీసం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఆ మార్గాల్లో వచ్చిన ఆదాయంతో వచ్చే ఏడాది బడ్జెట్లో మెరుపులు మెరిపిస్తారా అంటే అది లేదు. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితి చాలా బలహీనంగా ఉంది. బ్యాంకుల్లో 6 లక్షల కోట్లకు పైగానే మొండి బకాయిలు భయపెడుతున్నాయి. ఇవి ఎప్పుడు దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలుస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఈ 6 లక్షల కోట్ల మొండి బకాయిలు ఎలా వసూలు చేయాలన్న విధానము ప్రకటించలేదు. ఈ బ్యాంకులకు టోపీ పెట్టిన విల్ఫుల్ డిఫాల్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చెప్పలేదు. అసలు దిగజారుతోన్న దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా మోడీ అడ్రస్ చేయాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కదాని మీద మోడీ దృష్టి పెట్టలేదు. ఈ బడ్జెట్లో ఉన్న మరో ముఖ్యమైన లోపం ఏంటంటే ఆర్థిక సర్వేలో చెప్పినటువంటి సమస్యలు ఏంటి, బడ్జెట్లో చూపిన పరిష్కారాలు ఏంటి. ఆర్థిక సర్వే అనేది డయాగ్నోసిస్ లాంటిది, బడ్జెట్ అనేది ప్రిస్క్రిప్షన్. ఎక్కడైనా డయాగ్నోసిస్ను బట్టి డాక్టర్ మందులు రాయాలి తప్ప డయాగ్నోసిస్ భిన్నంగా మందులు రాస్తే అది డాక్టర్ కాదు, అది చికిత్స కాదు. మొత్తంగా ఈ బడ్జెట్లో మోడీ మార్కు ఒక్కటి లేదు, మోడీ తెస్తానన్న మార్పు కూడా ఒక్కటి లేదు. 2016 బడ్జెట్లో సామాన్యుడు ఊహించని స్థాయిలో సంస్కరణలు ఉంటాయనుకున్నారు. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క సంస్కరణ కూడా లేకుండానే బడ్జెట్ ముగిసిపోయింది. ఇది మాది అని బీజేపీ సగర్వంగా చెప్పుకునే చిన్న పథకం కూడా లేకుండా పోయింది. ప్రజలు బీజేపీని వేరుగా, మోడీని వేరుగా చూస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, విదేశీ పర్యటనలు అన్నీ చూసి ఈ బడ్జెట్లో మోడీ ముద్ర ఖచ్చితంగా ఉంటుందని భావించారు. కానీ మొత్తంగా ఈ బడ్జెట్ మాత్రం ఊరించి ఉసూరుమనిపించింది. ఈ బడ్జెట్ మీద మోడీ ముద్ర కాదు కదా, కనీసం ఓట్ల కోసమే ఆలోచించే సాధారణ రాజకీయ పార్టీ ముద్ర కూడా లేకుండా అత్యంత పేలవంగా, అత్యంత నీరసంగా సాగింది ఈ బడ్జెట్. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.